ఈరోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ అందరికీ కూడా పరిచయ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిచయ కార్యక్రమం కూడా మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు బేసిస్ మీద ఈరోజు ఈ కార్యక్రమం అంతా జరగడం స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ కలెక్టర్. అట్ ద సేమ్ టైం మనకి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా అఫీషియల్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకనంటే ఈరోజు అంటే నేను పొలిటికల్గా మాట్లాడుతున్నాను కాదు, అఫీషియల్గా నేను కూర్చొని పొలిటికల్గా మాట్లాడుతాను కాదు, బట్ రెండింటికి కూడా ఇంటర్లింక్ ఉంటుంది ఎప్పుడు కూడా. లాస్ట్ 5 yearsలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లోని చాలా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే మేము ప్రతి గ్రామం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో తిరిగాము, చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. బట్ విషయం ఏంటంటే ఎంతవరకు మన పాసిబిలిటీ ఉంటుంది, చాలా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఇష్యూస్ గ్రామ లెవెల్లో ఉన్నాయి. ఆ గ్రామ లెవెల్లో ఉన్న ప్రతి ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం అఫీషియల్స్ అందరి మీద ఉంది. మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేయాలి. దీనన్నిటికీ కూడా ఒకసారి ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రివ్యూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా ఇన్డెప్త్గా వెళ్ళి గ్రామంలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. దిశా చట్టం అని చెప్పారు. ఆ దిశా చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్లో ఒప్పుకున్నారు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు దిశ అనేది చట్టబద్ధత కల్పించలేదు అని. నేను మొన్న రీసెంట్గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు, అందులో అంటే 5 సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి అయితే, ఇప్పటికీ కూడా డెఫినెట్గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ, నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి. అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి అలాంటివి కూడా ఉన్నాయి. భయం ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా, మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే, క్రైమ్ కూడా తగ్గిద్ది. నేనైతే ఘంటాబద్ధంగా చెప్పగలను. వీలైతే ఛాలెంజ్ అనుకోండి, మళ్ళీ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉందో దానికి ఇంకా తగ్గుతుందే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఓకే, థ్యాంక్ యూ.